ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం అంటే మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తుల వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి ఎటువంటిది అంటే చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. తృతీయంలో శని, సర్వత్రా విజయం. మళ్ళా రాహు ద్వితీయ రాహు, ప్రతి చిన్న విషయం కోపం వచ్చేయడం, ఇరిటేషన్ రావడం, మరి చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న సమస్యలు ఎదురైపోతూ ఉంటాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ పని చేద్దాం అనుకుంటాం, ఎక్కువ శ్రమ పడవలసి వస్తూ ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు పెడతాం, ముందు పెడితే వెనక పెడితే ముందు అన్నట్టు ఉంటాయి. మనకి నచ్చితే అవతల వాళ్ళకి నచ్చవు, మా అవతల వాళ్ళకి నచ్చితే మనకి నచ్చవు. వివాహ విషయాల్లో, గృహ నిర్మాణాది విషయాల్లో కూడా అంతే. ఏదో కారణం లేకుండా మీ పని వాయిదా పడిపోతూ ఉంటుంది. క్లారిటీ ఉండదు, కొన్ని విషయాలు అసలు క్లారిటీ ఉండదు. ఉద్యోగపరంగా అవ్వచ్చు. అయితే ఏమిటి అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. సోదర వర్గ సంబంధమైనటువంటి బలం ఉంటుంది. అలాగనే క్రయ విక్రయాదులు లాభిస్తాయి. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా సమస్యాత్మకంగా ఉంటాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా ఫలితం ఎక్కడో చోట తగ్గుతుంది. రాజకీయ నాయకులకి అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్, చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి. ఇగో పని అయిపోతుంది అనుకుంటాం, అదే పని అయిపోతుంది అనుకుంటాం, ఇగో పని అవుతుందంటే ఏ పని అవ్వదు. చేత వ్యాపారాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా కాస్త ఆలస్యం అవుతాయి. వ్యాపారాల్లో కూడా వార ప్రారంభంలో కాస్త బాగుంటుంది, వారం మధ్యలో కాస్త ఆలస్యం అవుతుంది, మళ్ళీ వారాంతం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గృహోపకరణాలు అలా చిన్న చిన్న వృత్తుల వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్, ఆరాధనలో మరి గురువారి నియమం పెట్టుకోండి. గురు చరిత్ర, దత్త చరిత్ర పారాయణ చేస్తూ శనగలను దానం చేస్తే కాస్త విజయం సాధించగలుగుతారు.